అందరికీ నమస్కారం. తొలి తెలుగు సాంకేతిక పత్రిక కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. యాక్టివ్గా లేని బ్యాంక్ అకౌంట్ని యాక్టివ్ చేయటం ఎలా? ఇప్పుడు ప్రతి ఒక్కరికి బ్యాంక్ అకౌంట్ అవసరం. అయితే ఎక్కువ కాలం వాడకపోతేనో లేదా మరే ఇతర కారణాల వల్ల బ్యాంక్ అకౌంట్లు ఒక్కోసారి డీయాక్టివేట్ అయిపోతూ ఉంటాయి. మరి ఇలా యాక్టివ్గా లేని అకౌంట్లను తిరిగి యాక్టివేట్ చేయడం ఎలాగో తెలుసుకుందామా? బ్యాంక్ అకౌంట్లు ఎందుకు డీయాక్టివేట్ అవుతాయంటే, 1, ఎక్కువ కాలం వాడకపోవడం వల్ల. 2, మోసపూరిత కార్యకలాపాలు ఎవ్వరూ చేయకుండా. 3, మనం ఏదైనా తప్పుడు ట్రాన్సాక్షన్లు చేయటం వల్ల. 4, 2 అంతకంటే ఎక్కువ సంవత్సరాలు బ్యాంక్ అకౌంట్ వాడకపోతే ఇన్యాక్టివ్ లేదా ఇనాపరేటివ్ అంటారు. ఇలా వాటిని యాక్టివేట్ చేయండి. 1, మొదట మీ అకౌంట్ను సెర్చ్ చేయాలి. ఇన్యాక్టివ్గా ఉందా లేదా తెలుసుకోవాలి. ఇన్యాక్టివ్ అయిన అకౌంట్లను బ్యాంకులు ఒక ప్రత్యేకమైన డేటాబేస్లో ఉంచుతాయి. 2, మీ అకౌంట్ ఇన్యాక్టివ్ అయినట్లు కనబడితే దాన్ని యాక్టివేట్ చేసుకోవడం కోసం ఒక అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది. బ్యాంక్ మేనేజర్ను అడ్రస్ చేస్తూ ఒక కవరింగ్ లెటర్ కూడా దానికి జత చేయాలి. 3, ఆ తర్వాత మీ ఐడెంటిటీని తెలియచేసే కేవైసీ డాక్యుమెంట్లను కూడా జత చేయాలి. కేవైసీకి ఆధార్, పాన్ కార్డులను ప్రూఫ్లుగా ఇవ్వచ్చు. 4, ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం బ్యాంక్ ఛార్జీలు చెల్లించాలి. 5, మీ ఫిక్స్డ్ డిపాజిట్కు సంబంధించి వడ్డీ క్రమం తప్పకుండా క్రెడిట్ అవుతూ ఉంటే మీ అకౌంట్ ఇనాపరేటివ్గా ఉండదు. 6, ఇనాపరేటివ్ మోడ్లోకి వెళ్ళిపోకముందే మీ అకౌంట్ని క్లోజ్ చేయడం మంచిది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం కంప్యూటర్ విజ్ఞానం యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.